నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు ప్రాంత ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు మృతి సంతాపం వ్యక్తం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్మిల్లి. అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ఎంఎస్ఎంఈ నిధులు శాసనమండలి సభలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్పందించి సమాధానమిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి భరత్. కోడి మాంసాన్ని కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చు. తణుకు చికెన్ మేళాలో ప్రజలకు స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యూనియన్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చిన్న వ్యాపారులు పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు. తణుకు ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో భరోసా ఇచ్చిన బ్యాంక్ జాతీయ జనరల్ మేనేజర్ నాగ వెంకటరమణ. ఉత్సాహంగా పాల్గొన్న వర్తకులు. పట్టభద్రులకు మేలు చేకూరనున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల విజయం. హర్షం వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల. ఈ నెల 8వ తేదీన రాజమండ్రిలో పెద్ద స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నారీలోకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తాడిపూడి గోదావరి నదిలో మునిగి మరణించిన 5 యువకులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలి. అమలాపురంలో విద్యాశాఖ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న 30 మంది గుజరాత్ రాష్ట్ర భక్తులు. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలి. ఏలూరులో ఉద్బోధించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. కరోనాతో మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ మహమ్మారి వలన కొందరికి తల్లి మరికొందరికి తండ్రి కోల్పోయిన వారు ఉన్నారని అన్నారు. ఇది బాధాకర సంఘటన అని వెల్లడించారు. బాధిత పిల్లలకు ఇతర అవసరాలు కలిగిన వారికి పౌష్టికాహారం విద్య చదువుకునేందుకు ఈ పథకం ద్వారా జిల్లాలో 358 మందికి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీఐడిఎస్ అధికారి బి సుజాతారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణులు పాల్గొన్నారు. తణుకు ప్రాంత ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం మృతి చెందారు. 93 సంవత్సరాల చిట్టూరికి భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. తణుకు ఎమ్మెల్యేగా 1983లో తెలుగుదేశం తరపున ఎన్నికైన వెంకటేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి పేరొందారు. అంతకుముందు ఖండచారి ఫ్యాక్టరీకి అధినేతగా ఉంటూ తణుకులో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తన తండ్రి పేరుతో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్థాపించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. అలాగే సేవా కార్యక్రమాలు పెంచాలనే లక్ష్యంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి లయన్స్ క్లబ్ ను స్థాపించి ఈ సంస్థ ప్రగతికి పాటుపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను పెంచాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ద్వారా వైద్యులను తీసుకువెళ్లి పల్లెల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడంలో చిట్టూరి వెంకటేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారు. అనారోగ్యానికి గురికాక ముందు 2 ఏళ్ల క్రితం వరకు ప్రతిరోజు లయన్స్ క్లబ్ కు వెళ్లి కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు సూచనలు సలహాలు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఈయన మృతి తణుకుకు తీరని లోటుగా పేర్కొంటూ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నివాళులర్పించి మాట్లాడారు.
మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు ఈరోజు స్వర్గస్థులవడం మమ్మల్ని అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా చిట్టూరి వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబం తణుకు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. అలాగే చిట్టూరి వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యులుగా లయన్స్ క్లబ్లో పలు పదవులు, గవర్నర్గా అనేక పదవులు నిర్వహించి ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఎంతో ఆప్యాయంగా నన్ను గైడెన్స్ ఇచ్చి అనేక విషయాల్లో నాతో షేర్ చేసుకుని, నేను కొత్తలో ఫస్ట్ టైం శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారు వారి ఆశీస్సులు అందించి ఎప్పుడూ కూడా నాకు వారి గైడెన్స్, అదేవిధంగా పలు విషయాల మీద ముఖ్యంగా లయన్స్ క్లబ్కి సంబంధించి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఏ కార్యక్రమం అయినా సరే ఆయన వయోభారంతో పని లేకుండా ఎంతో వయస్సు మీద పడినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలకి లాస్ట్ మినిట్ వరకు కూడా అటెండ్ అయ్యి ఆయన ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా ప్రతి కార్యక్రమంలోనూ కూడా పాల్పంచుకుని ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావులు వేర్వేరు ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం 3 గంటల తర్వాత నిర్వహించిన అంతిమ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు బలగం సేతు బంధన సీతారాం, ఆకుల వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి సునంద, బసవ రామకృష్ణ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చిట్టూరి సాయిబాబా, గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసన మండలి సమావేశాలలో తణుకుకు చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ బుధవారం పాల్గొని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఉపయోగించుకోవడంలో ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల గత సంవత్సరంలో ఎంఎస్ఎంఈ ద్వారా మంజూరైన నిధులు రాక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విజయనగరం జిల్లా నెర్రిమళ్ల, తిరుపతి జిల్లా గాజుల మండ్యం పారిశ్రామిక వాడల్లో 36 కోట్ల అభివృద్ది పనులు మధ్యలోనే ఆగిపోయాయని ప్రభుత్వానికి వివరించారు. రవీంద్రనాథ్ అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానమిస్తూ కొంత జాప్యం జరిగిన మాట నిజమేనని, ఇక నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఉన్న మంచినీటి కాలువల్లోకి పంచాయతీ వ్యర్థాలను పంపడం వల్ల ఈ నీరును వినియోగించే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నట్లు రవీంద్రనాథ్ పేర్కొంటూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, మనకి 2021లో నిర్లిమల్ల విజయనగరం జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో, గాజుల మండలంలో 3 ఐటీ ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఒక్కొక్కటి 6.46 కోర్స్, 9.87 కోర్స్, 19.24 కోర్సు. దీంట్లో 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే 80% సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ వస్తుంది అధ్యక్ష. మరి చాలా చిన్న చిన్న ఫైల్స్ మూవ్మెంట్ గ్యాప్ మూలంగా ఆ ప్రాజెక్టులు బాగా డిలే అయిపోతున్నాయి అధ్యక్ష. మరి తణుకులో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ఎస్టేట్లో ఒక డ్రైన్ వేశారు, సిమెంట్ రోడ్ శాఖ వేసి మిగతాది ఆపేశారు అధ్యక్ష. మొత్తం అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక 9 నెలలు బట్టి వర్క్ ముందుకు వెళ్లకుండా వర్క్ మధ్యలో ఆగిపోవడం మూలంగా అందరూ అక్కడ మెటీరియల్ మోసుకెళ్తున్నారు, బై హ్యాండ్ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి వచ్చి అసలు ఎందుకు ఐటీ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అనే బాధలో ఉన్నారు. అది గవర్నమెంట్ ఆ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా చేయాల్సిందిగా ఇక్కడ కోరుతూ, మరి ముఖ్యంగా క్లస్టర్స్ అధ్యక్ష, మనం ఒక ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీస్ సపోర్టివ్ గా కావాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్మెంట్ అవ్వాలి అధ్యక్ష. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ క్లస్టర్ సిస్టమ్ పెట్టింది. దాంట్లో మనం లాస్ట్ గవర్నమెంట్ లో 34 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాము. దాంట్లో 5 క్లస్టర్స్ ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి. మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఆటోనగర్ ఇవన్నీ స్టార్ట్ అయింది అధ్యక్ష. కానీ దీంట్లో ఆ పేమెంట్స్ ఇంకా రావట్లేదు అధ్యక్ష. ఆ సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్ అవి ఏపీఐఎస్సీలో బాగా డ్రాగన్ అవుతుంది.
ఏపీఐసి వాళ్ళు సరైన కమ్యూనికేషన్ చేయకపోవడం మూలంగా ఆ థర్డ్ పేమెంట్ రాకపోవడం, సెకండ్ పేమెంట్ రాకపోవడం మూలంగా ఎవరైతే క్లస్టర్ పెట్టుకున్నారో వాళ్ళు మిషనరీ వచ్చేసింది, మిషనరీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, మిషనరీ వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అందులో ఏపీఐసి వాళ్ళు ఈ క్లస్టర్స్ ఏదైతే శాంక్షన్ అయిందో శాంక్షన్ అయిన తర్వాత ఎటువంటి గ్యాప్ లేకుండా చేయాలని కోరుకుంటూ, మరొకటి ఆటోనగర్ క్లస్టర్స్ ఏపీఐసి కాకినాడలో ఆటోనగర్ క్లస్టర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. అది SEZ లో 3.94 acres అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర డీనోటిఫై చేయించుకున్నారు. డీనోటిఫై చేయించుకున్న తర్వాత ఏపీఐసి గతంలో డీనోటిఫై చేయకముందు 2,200 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే డీనోటిఫై చేసుకున్న తర్వాత 7,000 రూపాయలు కావాలని చెప్పి ఏపీఐసి చెప్పడం మూలంగా ఆ క్లస్టర్ ఆగిపోయింది అధ్యక్ష. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు జాతీయ బ్యాంకులు ఎవరి నోటు విన్నా ఎక్కడ మాట్లాడినా MSMEల జపమే జపం. ఇంతకు ఈ పథకానికున్న శక్తేమిటో బలమేమిటో తెలియచెప్పి సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తణుకులో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చిన్న వర్తకులకు అవగాహన కలిగించింది. ఇందులో భాగంగా వేల్పూర్ రోడ్లోని వెంకటకృష్ణ కన్వెన్షన్లో జరిగిన సభకు ఈ బ్యాంక్ జాతీయ జనరల్ మేనేజర్ గొల్లపూడి నాగవెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి సాధారణ వ్యాపారులకు, ఔత్సాహికులకు దగ్గరగా ఉండి చర్చించారు. ఆర్థికంగా పెరగాలనే పట్టుదల, లక్ష్యం ఉన్న వ్యాపారులకు యూనియన్ బ్యాంక్ అప్పులిచ్చి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించే వారికి ఇంకా అప్పులిచ్చేందుకు యూనియన్ బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు రమణ స్పష్టం చేసి ఉత్సాహపరిచారు. మీ ప్రోడక్ట్ మీరు నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి నాణ్యత గల ప్రోడక్ట్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్కి మంచి విలువ ఉంటుంది మార్కెట్లో. అదే ప్రోడక్ట్ని వేరే వాళ్ళలో తీసుకెళ్లి వాళ్ళు ఎక్కువ రేటు అమ్ముతుంది. ప్రతి ఒక్కళ్ళ ఆర్థికాభివృద్ధికి ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్ మీ అందరితో ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఉన్న దాంట్లో సరిపెట్టుకోకండి. ఇవాళ ఏదో ₹1,00,000 లోన్ తీసుకున్నా సరిపోతుంది నా లైఫ్ అని అనుకోకూడదు. మీరు ఎదగాలి, 10 మందికి సహాయం చేయాలి. అంచేత మనకున్న విలువలు కాపాడుకోవాలి, ఆ నాణ్యతా ప్రమాణాలు ఉంచుకోవాలి. అది తణుకు పట్టణం పెట్టింది పేరు దాన్ని నాకు తెలిసి. ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారి సంగతి మీ అందరికీ తెలిసి కదా. ఇవాటికి ఆయన డిసిప్లిన్ గురించి మార్నింగ్ కూడా నేను ఈ అమ్మాయికి చెప్పాను. మా అమ్మాయి ఎంత డిసిప్లిన్గా ఆయన వ్యాపారంలో వృద్ధి చెందారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరందరూ ఒక రోల్ మోడల్గా తీసుకొని భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకంగా నిలబడాలి. మిమ్మల్ని చూసుకుంటూ 10 మంది ఆ రకంగా తయారైనప్పుడే వ్యవస్థ కానీ, ప్రాంతాలు కానీ, మీరు ఏ బ్యాంకులు అయితే డీల్ చేస్తారో ఆ బ్యాంకులు కానీ అన్నీ మంచిగా ఉంటాయి. సభాముఖంగా నేను అందరికీ మరొకసారి మీ అందరికీ కూడా ఒక చెప్తాను. ఎలాంటి ఆర్థిక సహాయం అయినా, నిపుణులతో కూడిన వ్యాపారం చేస్తున్న ఏ వ్యక్తికైనా సరే యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి ఎలాంటి రుణం కావాలన్నా సరే మేము అందించడానికి ముందున్నామని ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ. భీమవరం ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఉన్న వివిధ రంగాల వర్తకులు హాజరైన ఈ సభకు అధ్యక్షత వహించిన రీజనల్ మేనేజర్ పి సంగీతా కుమారి కూడా ప్రసంగిస్తూ సమాజాభివృద్ధి కోసం బ్యాంకు నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. దేశంలో 8,600 బ్రాంచ్లున్న యూనియన్ బ్యాంక్ దేశంలోనే 5వ అతిపెద్ద బ్యాంకుగా అభివృద్ధి చెందిందని చెప్పారు. భీమవరం ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించి 70 బ్రాంచ్లతో అన్ని రంగాల ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 10,500 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ అందరికీ ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. అలాగే MSME ప్రాంతీయ ఇన్ఛార్జ్ బెజవాడ రాకేష్ చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం పరిధిలో ఉన్న అంశాలను సభికులకు వివరించి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపున జిల్లా పరిశ్రమల కేంద్రం GMU మంగపతిరావు, బ్యాంకు డిప్యూటీ రీజనల్ మేనేజర్ M వెంకన్నబాబు, చీఫ్ మేనేజర్లు S రమేష్, దాసరి ఇమ్మానియేలతో పాటు 68 బ్రాంచ్లకు చెందిన చీఫ్ మేనేజర్లు పాల్గొన్నారు. అపోహలు వీడి మానవ ఆరోగ్యానికి దోహదపడుతున్న చికెన్ను, కోడిగుడ్లను సంపూర్ణంగా భుజించవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలకు హితవు పలికారు. తణుకుకు చెందిన వివిధ కోళ్ల అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో పెరవలి రోడ్లోని పద్మశ్రీ డాక్టర్ BV రావు అండ్ ఉత్తరాదేవి కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన చికెన్ ఎగ్ మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు. కొన్ని నెలల క్రితం కొన్ని ఫారాలలో పెంచుతున్న కోళ్లకు వైరస్ సోకిన మాట నిజమేనని, అయితే ఆ వైరస్ నశించి చాలా రోజులైందని కలెక్టర్ చెప్పారు. కోళ్ల ఉత్పత్తితో పాటు మాంసం తినే ప్రక్రియ కూడా సాధారణ స్థితికి వచ్చినప్పటికీ అక్కడక్కడ కొందరు భయపడడం విచారకరమన్నారు. వైద్యపరమైన అన్ని రకాల పరిశోధనల అనంతరమే కోడి మాంసాన్ని నిర్భయంగా తినొచ్చని నిపుణులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నాగరాణి వివరించారు.
అసోసియేషన్ వాటర్ ప్యాకెట్ అది చాలా చక్కగా చెప్పారు ఏం జరిగింది గత 25 రోజులుగా అనేది. పౌల్ట్రీ ఫార్మర్స్ లో ఒకలాంటి భయాందోళనకు గురయ్యే విధంగా పరిస్థితులు నెలకొన్న సందర్భంలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుకు వచ్చి రిస్క్ అయినప్పటికీ కూడా సహాయక కార్యక్రమాలు చేయడం, అక్కడ తీసుకోవాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతవరకు కూడా 1 కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్ రేడియస్ లో మనం చికెన్ ఎగ్ అమ్మకాల మీద నిషేధం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడింది. కానీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో పేదలకి సామాన్యులకి అందుబాటైన ప్రోటీన్ ఫుడ్, కోడి మాంసం, తర్వాత గుడ్డు, ఇవి అందరూ కూడా ప్రజలు భయం లేకుండా ధైర్యంగా కన్స్యూమ్ చేయడానికి ఈరోజు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా చాలా సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఒక సందేశం వెళ్ళి అందరూ కూడా దాన్ని కన్స్యూమ్ చేయొచ్చు. అంటే ప్రభుత్వం నుంచి మనం ప్రతి స్కూల్లో కూడా ఎగ్ పిల్లలందరికీ కూడా ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీస్ నుంచి బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలో భాగంగా ఈ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా ఈ ఫుడ్ కన్స్యూమ్ చేయొచ్చు, ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రలు ఉపయోగించి వండుకోవాలి. చిన్న రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఫెడరేషన్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్స్ అనేది గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే మా స్థాయిలో కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఫార్మర్స్ దాని మీద ఆధారపడి ఉన్న అనేక మంది, వేలాది మంది యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కూడా మాట్లాడుతూ కోడి మాంసం తినడం ద్వారా ఆరోగ్యం చేకూరగలదన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నెక్ చైర్మన్ మల్లిని శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, తహసీల్దార్ దండు అశోక్ వర్మ, మండల అభివృద్ధి అధికారి ఆర్ లోహిత్ జయసాగర్, ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కాగా మేళాలో ఏర్పాటు చేసిన చికెన్ తయారు చేసిన ఆహారాన్ని, ఉడకబెట్టిన కోడిగుడ్లను ఇక్కడకు విచ్చేసిన ప్రజలు ఆరగించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.